వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. జూనియర్ కాలేజీల ఫేక్ ఫైర్ ఎన్ఓసీకి సంబంధించిన వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉంది అనేది విచారణలో వెల్లడవుతుంది అంటున్నారు హైదరాబాద్ లేక్ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు. ఫోర్జరీ ఎలా చేశారో, ఎవరు చేశారో గుర్తించి నిందితులపైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫేక్ ఎన్ఓసీలపై హైడ్రా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 8 కాలేజీలు ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చాయంటున్న లేక్ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణలో క్యూర్ ఏరియా లిమిట్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఏరియా లిమిట్స్ లోపల ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలు, పలు కాలేజీలు ఫైర్ ఎన్ఓసి పత్రం అనేటువంటి అంటే ఇంటర్మీడియట్ బోర్డుకు అప్లై చేసేటప్పుడు నకిలీవి అప్లై చేశాయి. అంటే అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఎన్ఓసి ఇంటర్మీడియట్ బోర్డుకు అప్లై చేసి రెన్యువల్ కోసం ట్రై చేశారనేటువంటి తేలింది. సో ప్రస్తుతానికి హైడ్రా ఆఫీసర్ నుంచి లేక్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ వచ్చింది. సో ప్రస్తుతం మనతో పాటు లేక్ ఎస్హెచ్ఓ గారు ఉన్నారు. సార్, హైడ్రా వాళ్ళ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చింది? ఇంటర్మీడియట్ బోర్డులు ఎన్ని ఇట్లాంటి ఫేక్ ఎన్ఓసి తయారు చేశారు? హైడ్రా నుంచి పాపయ్య వర్ల అనే అడిషనల్ డైరెక్టర్ గారు హైడ్రాకి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ మాకు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది లేక్ పోలీస్ స్టేషన్లో. ఫైర్కి సంబంధించిన ఎన్ఓసీలు కొన్ని కాలేజీలు మిస్యూజ్ చేసి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర పర్మిషన్ తెచ్చుకొని రన్ చేస్తున్నారని కంప్లైంట్ పైన మేము చీటింగ్ కేసు కట్టడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళకు వచ్చిన పిటిషన్, వాళ్ళకు ఒక పిటిషన్ వచ్చింది. ఇది ఫేక్ ఎన్ఓసి పైన ఫైర్ ఎన్ఓసితో నడుస్తున్నదని. దాని మీద హైదరాబాద్ ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తే 8 కాలేజీలు, హైదరాబాద్ సరౌండింగ్లో 8 కాలేజీలు ఇట్లా ఫేక్ ఎన్ఓసీలు, ఫైర్ ఎన్ఓసీలు తీసుకొని ఇంటర్మీడియట్ బోర్డులో పర్మిషన్ తీసుకొని రన్ చేస్తున్నా అనే వాళ్ళ దృష్టికి వచ్చింది. అది పిటిషన్ని మాకు లేక్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడంతో మేము కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు హైడ్రా కమిషనర్ది సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి కిందనే మీరు కేసు కట్టారా? అలాగే వాళ్ళు అంటే ఎఫ్ఐఆర్ అయితే ఫైర్ ఎన్ఓసి నకిలీది కాలేజీ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? 2 రకాలుగా అంటే ఎన్ఓసి నకిలీది ఒకటి, అది ఫోర్జరీ చేసినారు, సంతకాన్ని చేసినారని పిటిషన్ ఇచ్చినారు. దాని మీద విచారణ జరుగుతుంది, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి సెక్షన్లు ఉంటాయి? 420 చీటింగ్ అండ్ ఫోర్జరీ సెక్షన్స్ ఉంటాయి. హైడ్రా నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకో 40 కాలేజీలు కూడా గుర్తించినామని చెప్తున్నారు. వాటిని కూడా ఇందులో యాడ్ చేస్తారా? ఇస్తే చేస్తాం. అయితే ఇంటర్మీడియట్ కాలేజీలో కొన్ని ఫైర్ ఎన్ఓసీలు నకిలీవి తయారు చేశారు. సో అయితే హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసి ధృవపత్రాలన్నీ కూడా రెడీ చేసి ఇంటర్మీడియట్ బోర్డుకి అప్లై చేశారు. దాంతో ఈ కాలేజీని రెన్యువల్ చేసుకునేందుకు ఈ ఫైర్ ఎన్ఓసి అనేటువంటిది నకిలీది తయారు చేశారు. సో లేక్ పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. సో ఇంకా ఇటువంటి కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేటువంటి హైడ్రా నుంచి మరిన్ని ఫిర్యాదులు వస్తే కూడా దర్యాప్తు చేస్తామనేటువంటి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.